అందరికీ పేర్ల నా పేరు సింగర్ శ్రీని అంటారు. ఊరిలో దేవుల్లో జాన్స్ బర్జర్. బాప్తిజం తీసుకున్న తర్వాత పెట్టిన పేరు జాన్స్ బర్జర్. నేను సురేందర్ వాళ్ళ ఇయ్యంపుణ్ణి, వినోద్ కుమార్ బాబా సురేందర్ వాళ్ళ ఇయ్యంపుణ్ణి. బలులో ప్రవేశించుకున్నప్పుడు దేవుని వాక్యం చూసుకున్నాను. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనం. పూర్ణగట్టి చదివి అందరూ చదువుతున్నారు. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నది. మరోసారి, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నది. ప్రార్థన. పరిశుద్ధమైన దేవ, పరలోకమున్న తండ్రి, ఇంతవరకు కాస్టాపం నుంచి జీవనదులు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అవునాయన, మేమైతే మిమ్మల్ని ప్రేమించలేదు, మీరే మమ్మల్ని వెతుక్కుంటూ మమ్మల్ని ప్రేమించి రక్షించి అవును తండ్రి ఈ జీవితాన్ని ఇలా నిలబడించారు ప్రభా. అవునాయన, ఈరోజు నేను జీవిస్తున్నానంటే ప్రభా కేవలం మీ ప్రేమ ద్వారానే ఇలా జీవిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, నేనైతే ప్రభా తప్పిపోయినప్పటికీ నీ మరలా వెతికి రక్షించిన దేవుడుగా ఉన్నట్లయితే నీ మనలో చెల్లించుకుంటూ వస్తున్నా. ఇంత మాత్రం యోగ్యుని కాదు. నా తలంపులు చెడ్డవి, నా ఆలోచనలు చెడ్డవి, నా శరీరం అంతా చెడ్డది ప్రభా. చెడిపోయిన నన్ను ప్రేమించారు, రక్షించారు. అవును తండ్రి, ఇలా నిలబెట్టినట్లయితే నీకు వందనాలు సూత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా తండ్రి. అలాగే ప్రభా ఈ వాక్య లేఖనాలు ప్రభావాలు చెప్పుకుంటూ వస్తుంటున్నా. కీర్తనలు గ్రంథంలో 90వ వచ్చిన నుంచి అవును తండ్రి, ఇవి మాట్లాడడంలో తిరిగినటువంటి వాడిని, ఎంత మాత్రం జ్ఞానం లేనటువంటి వాడిని, ఎందుకు పనికిరానటువంటి వాడిని, ఇక్కడ ఉన్న వారందరిలో ఎందుకు వారు కూడా అవును తండ్రి జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యాన్ని వడ్డించమని నిశ్చితమైతే ప్రభావ నా సాక్ష్యాన్ని కూడా చెప్పడానికి సహాయం చేయమని జరగబోతుంది. ఏ స్నామం సృష్టించి ప్రార్థించడం పెడుతున్నాను తండ్రి. ఆమేన్. చివరి భాగము 8వ వచనంలో నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నది. ముఖకాంతి అంటే ఏంటిది? ఎక్కడుంటుంది దేవుని ముఖకాంతి? ఎక్కడుంటుంది? తన సన్నిధికి వచ్చినప్పుడు తన కాంతి మన మీద పడి మనలో ఉన్న రహస్య పాపాలన్నీ కనిపిస్తాయి. మన పాపాలు కనిపించాలంటే మనం వెడికి రావాలి దేవుని దగ్గరికి, అంటే కాంతి వెలుగు దగ్గరికి రావాలి. అప్పుడే మన పాపాలన్నీ మనకు కనిపిస్తాయి. ఇది బైబిల్లో మనకు చెప్పబడుతుంది ఏంటంటే రహస్య పాపములు అంట. ఏంటి అంటే అవి పాపాలు వేరు, రహస్య పాపాలు వేరు. పాపాలు అందరికీ కనిపిస్తాయి కదా. వ్యభిచారం చేసినటువంటి కనిపించదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా కనిపిస్తుంది. దొంగతనం చేసేటటువంటి ఏదో ఒక రోజు పట్టుబడతారు. అబద్ధం ఆడినా కూడా ఏదో ఒక రోజు పట్టుబడతారు. కనిపించని పాపం ఒకటి ఉంటుంది, అదే రహస్య పాపం, అదే పెద్ద పాపం. ఇవన్నీ కామన్గా మనకు కనిపిస్తాయి అదే, కానీ మనము వాటిని లెక్క చేయం. రహస్య పాపాలని లెక్క చేయం. అందులో నేను నెంబర్ 1 దొంగని. రహస్య పాపాలు దాచిపెట్టడంలో నెంబర్ 1 దొంగని. నాకు అనిపించినాడు దేవుడు, నా పాపాలు నాకు చూపించినాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలో. మొట్టమొదట ఈ రహస్య పాపము ఒకరు చేశారు. ఎవరు చెప్పగలుగుతారా? మొదటి రహస్య పాపం, సృష్టిలో మొదటి రహస్య పాపం ఎవరు చేశారు? ఆదాము అవ్వ. ఓకే, అది రెండవ పాపం. అది రెండవ పాపం. ఆదాము అవ్వ రెండవ పాపం అంటే ఆదాము కన్నా ముందు పాపం.
గొప్పని కాదు, నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్పడానికి. సృష్టింపబడక మునుపు సృష్టింపబడక మునుపు ఎవరు చేశారంటే ఎవరు లూసిఫర్ మొదటి రహస్య పాపం చేసినాడు. ఎక్కడ చేసినాడు చూద్దాం రండి ఒకసారి. మొదటి రహస్య పాపం యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశం నుంచి పడతివి, నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా తన సింహాసనము నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలంలో మీద ఎక్కుదును, మహోన్నతునితో నీవు మనసులో అక్కడ సడైంది. మొదటి రహస్య పాపం అంటే ఏంటిది? మనసులో చేసే పాపాన్ని రహస్య పాపం అని అంటారు. మొదటి పాపం ఎక్కడ నిజం పడ్డది? పరలోకంలో దేవుని ఎదుట లూసిఫర్ అనే దేవదూత తన మనసులో అనుకున్నాడంట. ఏమని? దేవుని కంటే ఎక్కువగా నేను ఉంటానని, తన సింహాసనము మీద నేను కూర్చుంటానని అనుకున్నాడంట. ఇది ఎప్పుడు జరిగిందనంటే ఇంకా అప్పటికి సృష్టించబడలే. ఆదాముని, అవ్వని, భూమిని, భూమండలాన్ని, నక్షత్రాలని ఇంకా ఏవిటిని దేవుడు చేయలేదు. ఎప్పుడు జరిగిందనంటే ఇది ఒకరోజు, అంటే ఇదే ఇలా ఆరాధన రోజు అనుకుంటా. అంటే మనకు ఆదివారం ఆరాధన, పరలోకంలో రోజు ఆరాధనే. నిత్యము వేలాది కోట్ల దేవతలు పరిశుద్ధుడు 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 అని గానాలు చేసుకుంటారు. వాళ్ళకి 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ తనని ఆరాధించుతూ ఉన్నారు. ఆ సమయంలో ఇదంతా సారాంశం, చెప్పబోయే సారాంశం ఎక్కడ ఉంటుందని అంటే 3 అధ్యాయాలలో, ఒకటి యెషయా 14లో ఉంటుంది, ఒకటి ఎహెజ్కేలు 28లో, ప్రకటన గ్రంథం 12 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు చదివితే నీకు చెప్పబోయే సారాంశం అంతా అర్థమవుతుంది. ప్రతి క్రిస్టియన్స్ మనం చదివితే ఈ రహస్య పాపం ఎట్లా మొదలైంది, ఎందుకు మొదలైంది అని అర్థమవుతుంది. ఈ 3 అధ్యాయాల్లో నీకు చెప్పబోయే సారాంశం ఉంటుంది ఈరోజు. అయితే ఏం జరిగిందనంటే, ఇట్లా ఆరాధించుకుంటుండగా దేవుడు ఏంటనంటే మృదువైన మనసు కలిగిన దేవుడు, సున్నితమైన మనసు కలిగిన దేవుడు. మనం ఆరాధించేటప్పుడు అందుకనే సైలెంట్గా ఉంటాం. కొంచెం డిస్టర్బెన్స్ అయినా దేవుడు అక్కడ వెళ్ళిపోతాడు, అక్కడ ఉండడు. నీట్గా, క్లీన్గా, నిశ్శబ్దంగా తనను ఆరాధించాలని నేను కోరుకుంటాడు. అట్లా చేస్తున్నప్పుడు ఏమైందనంటే, దేవుడు తన మనసులో మాట ఎవరికి చెప్పినాడు? దూతులతో చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడంటే, నేను ఒకటి అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా అంటే, సృష్టించబోతున్నా, ఒక భూమండలాన్ని తయారు చేయబోతున్నా. అందులో దాన్ని వెలిగించడానికి సూర్యుని, ఇంకా చంద్రుడిని, నక్షత్రాలని ఇట్లా తయారు చేయబోతున్నా. ఆ భూమండలంలో మట్టి ఉంటుంది. ఆ మట్టితోని నా చేతులతో తీసుకొని నా రూపంతో ఒక మనిషిని తయారు చేయాలని అనుకుంటున్నా. ఆ మనిషికి నా జీవాన్ని ఇస్తా, నా రూపాన్ని ఇస్తా, నా సర్వశక్తులు తనకు ఇస్తా, నా జ్ఞానాన్ని ఇస్తా, నా వజ్ర వైడూర్యాలను ఇస్తా. ప్రతీది తనకు నేను ఇవ్వాలనుకుంటున్నా. చివరికి ఇవన్నీ ఇచ్చినందుకు తను నన్ను మహిమపరుస్తాడు. ఆ మహిమ ప్రభావాలతో నేను కిరీటాన్ని ధరించాలనుకుంటున్నా. తద్వారా తర్వాత తిరిగి వాడు నా దగ్గరికి వస్తాడు. అప్పుడు నా సింహాసనాన్ని కూడా తనకు నేను ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పాడంట. ఎవరికి చెప్పాడు కదా?
దూతలు చెప్తున్నాడంట, మాట్లాడుతున్నాడు, మనకి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాడంట దేవుడు దూతలతో. ఇట్లా చెప్పంగానే మొదలైంది ఎవరికి? లూసిఫర్కి మొదలైంది. ఇదంతా మంచిగా ఉంది, చివరికి సింహాసనం ఉడిస్తావా? అది నేను అనుకుంటున్నా కదా, అది నాకు కావాలి అనుకుంటున్నా కదా సింహాసనం అనుకున్నాడు కదా. ఇప్పుడు మనం చూసాం కదా యెషయా గ్రంథంలో, అది మీరు ఆక్రమించుకోవాలనుకుంటున్న సింహాసనం నువ్వు నువ్వు మట్టి మనిషి ఇస్తావా? పోయి మేము ఈ దివారాధనలో నిన్ను ఆరాధించాలా, నిన్ను పూజించాలా, అండ్ నిత్యం నిన్ను కొనగాడాలా, నువ్వేమో వచ్చేది మట్టి నుంచి తీసిన మనిషికి ఈ సింహాసనం అప్పచెప్తావా అని స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయింది దేవుడితోటి. అది ఎరిగినాడు దేవుడు. అది ఎరిగి దానిని ఏం చేసినట్టు తెలుసు కదా మనకి. ఇదంతా భూలోకం లేదు, శూన్యంలోకి తోసేసినాడు. ఎవరిని? లూసిఫర్ని. తనతో పాటు మరి ఒక్కడు ఉంటాడా? దొంగ ఒక్కడు దొంగతనం చేయడు, నలుగురు నెలవరకు దొంగతనం చేస్తాడు కదా. వాడితోటి దూతల్లో 3వ వంతు భాగాన్ని శూన్యంలో నూకేసినాడంట. తనకు 3వ వంతు సపోర్ట్ ఇచ్చినారంట. ఒక 100లో 3 భాగాలు సపోర్ట్ ఇచ్చారంట. ఈ మాటకి ఎవరికి? సింహాసనం నాకు కావాలా అని ఆలోచన ఉన్న వాళ్ళల్లో 3వ భాగము తన సపోర్ట్ ఇచ్చారంట లూసిఫర్కి. అప్పుడు ఆ 3వ భాగాన్ని కిందికి తోసేసినాడంట. శూన్యంలోకి తీసేసినప్పుడు కొన్ని భాగాలు కొన్ని నక్కలు మన బైబిల్లో రాసి పెడుతున్నాయి. కొన్ని భాగాలు ఎక్కడెక్కడ తోసేసాడంటే, మొదటి భాగాన్ని 2వ పేతురు 2:4 కనిపిస్తుంది. ఇంకొకటి నేను చూడలేకపోతాను, కొంచెం నా సాక్ష్యం కూడా చెప్పాలనుకుంటున్నా వాక్యంతో పాటు, అందుకని కొన్ని రెఫరెన్స్ అన్ని చూడకుండా పోతాం మనము. 2వ భాగాన్ని యూదా రాసిన గ్రంథంలో 6వ వచనంలో ఉంటుంది. 3వ భాగాన్ని ఎఫ్ఎస్సి 6:12 రాసి పెట్టాడు దేవుడు. 3 భాగాలుగా తోసేస్తే 3 అక్కల్లో పడ్డారు వాళ్ళు. 3వ వంతుల్ని భాగాన్ని తోసేస్తే 3 అక్కల్లో పడ్డారు. అది మీరు చదువుకోండి ఇంటికి తర్వాత. అయితే ఇది ఏంటిదంటే రహస్య పాపం చేయడం వల్ల మొదట దేవుడి నుంచి వేరుపడ్డరు లూసిఫర్ అనే దూత, వారి సమూహం. అర్థమవుతుందా? నేను ఈ రహస్య పాపం గురించి ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఇలాంటి రహస్య పాపాలు మన హృదయాల్లో పెట్టుకొని ఉంటారు. అది మనకి కనిపించవు, మనం అర్థం చేసుకోము. మనం పాపం చేస్తలేం కదా, నేను వ్యభిచరిస్తలేను కదా, నేను దొంగతనం చేస్తలేను కదా అని అనుకుంటా. ఈ రహస్య పాపం ఏంటంటే స్థానాన్ని దొంగలించాలనుకుంటా. ఒక స్థానంలో ఉంటారు, అది చూసి మనం ఓర్వలేకపోతాం. అది దేవుడు వాళ్ళ స్థానంలో తన స్థానాన్ని దేవుడు పెట్టినాడు. అది మనుషులు పెడితే స్థానాలు వచ్చేటి కావు. ఒకవేళ వస్తే కూడా అవి తొందరలోనే వెళ్ళిపోతాయి, మధ్యలోనే వెళ్ళిపోతాయి మనం కావాలని తీసుకుంటే. దేవుడు లేనిది, దేవుడి మాట లేనిది ఏ స్థానం రాదు మనకి. అందుకని ఇప్పుడు ఇతను ఏం చేసినాడు? డైరెక్ట్ దేవుడికే ఎసరు పెట్టినాడు, ఎవరు? లూసిఫర్. అలాగే మనం కూడా అటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం కంపల్సరీ సంఘాలలో చాలా మటుకు విచ్ఛిన్నం కావడానికి కారణం ఏంటంటే ఇదే రహస్య పాపాలు. ఈ రహస్య పాపాలని ఒప్పుకోకపోవడం ద్వారా సంఘాలు చాలా మటుకు విడిపోతున్నాయి, విచ్ఛిన్నమవుతున్నాయి. ఇప్పుడు ఈ లోకంలో మనకు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఒకప్పుడు క్రిస్టియన్ని. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఒకప్పుడు క్రిస్టియన్. ఈ లలిత్ కుమార్ కానీ, ఇంకొకటి పేర్లు ఉన్నాయి, కరుణాకర్ కానీ, సుగుణ కరుణాకర్ కానీ, ఇంకొకటి ప్రసాద్ ఉంటాడు. వీళ్ళందరూ ఒకప్పుడు క్రిస్టియన్సే. తెలుసా మీకు? వీళ్ళందరూ ఒకప్పుడు క్రిస్టియన్స్. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళినారు మళ్ళీ అల్లిలోకి అంటే? నాలాంటి వాళ్ళ ద్వారా తప్ప వాళ్ళు బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే మనం చేసే డామినేషన్, మనం చేసే మాటలు, మనం మాట్లాడే మాటలు, మనం చూపించలేని ప్రేమ. దేవుని ప్రేమ అంటాం, ప్రేమ చూపించాం వాళ్ళకి. మనం ప్రేమ అని చెప్పుకుంటాం ప్రతిసారి. ప్రేమ ఇవాళ కన్నా చెప్పినాడు కదా ప్రేమ గురించి ఆరాధనలో చెప్పుకుంటాం, చెప్పుకుంటాం తప్ప చూపించాం. అందుకనే అలాగే వ్యతిరేకంగా అనిపిస్తుంది. అంటే వీళ్ళు చెప్పేదేమో ప్రేమ గురించి చెప్తాడు, వీళ్ళ దగ్గర ప్రేమ ఉండదు. అందుకని వాడు గ్రహించి వెళ్ళిపోతాడు. వాళ్ళు తెలివి మంతులు. అదే తెలివి మంతులు మన మందిరంలో ఉంటే ఈ ఉన్న 100 మంది రేపు 200 మంది అవుతారు. అది సాతానికి ఇష్టం ఉండదు. కాబట్టి ఇలాంటి రహస్య పాపాలను మన మనసులో పెట్టుకొని మనిషిని ద్వేషిస్తున్నాం. కాబట్టి సంఘాలంతా ఎక్కడున్న సంఘం అక్కడనే ఉండిపోతున్నది, ఎదగలేకపోతుంది. ఈరోజు ఈ రహస్య పాపాలని కడుక్కునే ప్రయత్నం కాదు, కడుక్కోవాలి ఖచ్చితంగా. దినదినము మన రహస్య పాపాలని కడుక్కోవాలి.
చాలా మట్టుకు మనం గమనించాం రహస్య పాపాలని. ఈ మాత్రం గమనించి పడుకున్నప్పుడు దేవుడికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది, ఇతరులకు వెలిగింపబడతాము, ఇతరులకు వెలుగుగా మనము ఉండగలుగుతాం. మనం వెలుగు అని చెప్పుకుంటూ మనలో చీకటి ఉంటే చూసేవాడికి ఆ చీకటి ఖచ్చితంగా కనిపిస్తుంది. మనం వెలుగును, నేను వెలుగును, నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు అంటే ఎలా కనిపిస్తుంది? వెలుగు అంటే లైట్ లాగా వెలుగుతుందా? వెలగదు కదా. మన ప్రేమే వెలుగు, మన మాటలే వెలుగు, మనం చూపించే దయా దాక్షిణ్యాలే వెలుగు. మనం దయ చూపించాలా. దేవుడికే మనుషుల దయ అవసరం పడ్డది. దేవుడు ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు మనుషులకు మనం దయ చూపించకపోతే ఎట్లా? మత్తయి సువార్తలో రాయబడ్డది కదా, మనుషుల దయను దేవుని దయను యేసు ప్రభు వర్ధిల్లుతూ వచ్చాడంట. దేవుడికే దయ కావాల్సి వచ్చింది. ఎవరి దయ కావాల్సి వచ్చింది? మనుషుల దయ కావాల్సి వచ్చింది. మనం దయ చూపించకపోతే ఎట్లా? మన ప్రజలకు, మన పిల్లలకి, మన వచ్చే సంఘాలకు వచ్చే సంఘస్థులకి దయ చూపించకపోతే ఎట్లా? ప్రేమ ఉంచుకోకపోతే ఎట్లా? ఈ రోజుల్లో ప్రేమ కరవైంది కాబట్టి మనము ఎదగలేకపోతున్నాం. ఎక్కడి గొంగలి అక్కడ వేసినట్టుగానే ఉన్నది. ఇది మొదటి రహస్య పాపం. ఏది మొదటి రహస్య పాపము? లూసిఫర్ చేసినది మొట్టమొదటి రహస్య పాపం. ఒకవేళ మనం లూసిఫర్ని పుడకబట్టి అవరా ఏం చేసినావు, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు, ఇంత పెద్ద పని చేసినావు, నువ్వు మమ్మల్ని దేవునితో దూరం చేసినావు, నువ్వు దూరమే కాకుండా మమ్మల్ని కూడా దూరం చేసి ఆదాముకి ఏదో పోదేయండి ఎదిరా అని చెప్పేసి ఇట్లా అడిగితే అడుగుతాడు. ఏమంటాడంటే వాడు, నేను ఒకడప్పుడు అనుకున్నానా దేవుని కన్నా హెచ్చించాలనుకున్నా, తన స్థానాన్ని నేను కోరుకున్నా, అందుకనే నా బతికి ఇట్లా అయింది, నా బతికి ఇట్లా అయింది అని చెప్తాడు లూసిఫర్ దూత. ఆడెక్కడ దొరుకుతాడంటే ఇక్కడ ఉంటాడు, అందరికన్నా ముందే చూస్తుంటాడు. వాడే తెలుసా, మీరు 9 గంటలకు వస్తారు కదా, ఆడ 8 గంటలకి వస్తాడు. మీరు 10 గంటలకు వచ్చినాడు, వాడు 9 గంటలకి వస్తాడు. మీకన్నా గంట ముందే ఉంటాడు వాడు ఇక్కడ. ఎందుకంటే మిమ్మల్ని కూడా వాడు ముందు కాదు, నా వాడే కాదు అని చూస్తాడు. నా మనిషి వచ్చిందా లేదా అని వాడు ఆదరేసుకోవాలి మరి కదా. మనసు ఇక్కడ ఉంటుంది, మనం ఇక్కడ ఉంటాం, మనసు ఎక్కడో ఉంటుంది. అదంతా వాని పని, అది వాడేసే పని. అట్లా చేసినప్పుడు దొరకబడాలి, దొరకబడాలి. ఆవరణ బాబు నేను మంచిగా ఏదో చెప్పేది ఇందామనుకుంటే నువ్వు నన్ను డైవర్ట్ చేసుకునేది అని చెప్పి ఆయన దొరకబడాలి. ఎప్పుడు దొరుకుతాడంటే వాడు ఒంటరి ఉన్నప్పుడు దొరుకుతాడు, మనం ఒంటరి ఉన్నప్పుడు దొరుకుతాడు. పాపం చేయాలనిపించేది అప్పుడే మనిషికి. ఒంటరి ఉన్నప్పుడే పాపపు బుద్ధులు వస్తాయి, ఒంటరి ఉన్నప్పుడే పాపపు ఆలోచనలు వస్తాయి, ఒంటరి ఉన్నప్పుడే చూడడానికి చూస్తాం, ఒంటరి ఉన్నప్పుడే ఎవ్వరు ఇంట్లో లేకుండా ఒక్కలో ఉన్నాం అనుకోండి, ఏంటో గుర్తుకొస్తాయి, అవన్నీ చూడాలనిపిస్తుంది. అర్థమవుతుందా? అవి అనిపించినప్పుడు వాడిని దొరకబట్టి అడగండి. అప్పుడు ఏందిరా నువ్వు కారా కాకుండా మమ్మల్ని కారా ఇస్తున్నావు అని చెప్పి అడిగితే అది మనకు బుద్ధి అవుతాడు. అర్థమవుతుందా? ఇది మొదటి రహస్య పాపం. రెండవ రహస్య పాపం ఇప్పుడు మనుషులు చేసిన రహస్య పాపం. ఆదమ చేసింది డైరెక్ట్ పాపమే, రహస్యంగా చేయగల పాపం. ఈ రహస్యంగా చేసిన చెడగొట్టిన పాపడు, అది రెండవ పాపమే. కానీ రహస్య పాపలను చూస్తున్నాం మనం కదా, రహస్య పాపలను చేస్తున్నాం కాబట్టి చూడండి. రెండవ సమయాలు 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధి గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతని ఎవరు వీళ్ళు? మీకాలు. ఎవరు మీకాలు? దావీదుకి భార్య. దావీదు ఎవరు? రాజు, రాజ్యానికి రాజు. మరలా అంతేకాకుండా దేవునికి హృదయానుసారుడు. అంతేకాకుండా తాను దావీదు సింహాన్ని ఆయుధాలు లేకుండానే చీల్చేసిన ధీరుడు, శూరుడు పోతాడు, దేవుడికి ఇష్టమైన వాడు. తనని చూసి తను ఏం చేస్తున్నాడు? దేవుని మందసాన్ని ఊరేగించుకుంటూ వచ్చినప్పుడు తను గంతులు వేసుకుంటూ నాట్యం ఆడుకుంటూ
తన మీద నుంచి బట్టలు కూడా ఊడిపోయిన ధ్యాస లేకుండా దేవుల్లో నిమగ్నమై నాట్యమాడుకుంటూ వస్తున్నాడు. అప్పుడు తినేం చేయాలా భార్యగా? భర్త బట్టలు చూసుకోకుంటూ నిమగ్నమై పడుతున్నాడంటే భార్యగా బాధ్యత ఏముండాలా? పోయి సర్దాలా? లేకపోతే పక్కన చెలికత్తలు లేకపోతే సైనికులు ఉంటారు, వాళ్ళకన్నా చెప్పి సర్దించి కట్టుకోండిరా, భర్తది మానం పోతున్నది, సిగ్గుపోతున్నది అని చెప్పి కట్టించాలా? లేకపోతే పోయి కట్టాలా? ఏమనుకున్నదంట? ఇదేంది షీ అందరు చూస్తున్నారు అని చెప్పేసి మనసులో ఈయనపరుచుకుందంట. ఇట్లా మనం కూడా చాలాసార్లు ఈయనపరుచుకుంటాం మనుషుల్ని చూసి. ఒకరు పాపం చేస్తుంటే వాడు పాపాత్ముడు అని చెప్పేసి మనం దూరం పెట్టే ప్రయత్నం చేస్తాం కదా, దగ్గరికి తీసుకునే ప్రయత్నం చెయ్యం. మన బాధ్యతగా దాన్ని స్వీకరించాం, బాధ్యత తీసుకోము. పోతే కొద్ది నాకేంది ఏదో బాగున్నా కదా అనుకుంటాం, అవును కదా. మీకాలకు తన గ్రంథంలో చదువుతుంటే మీకాల గురించి ఒకప్పుడు మీకాలు ఎటువంటిది అంటే తను చంపడానికి వచ్చిన తన తండ్రి నుంచి తప్పించింది. ఒకరోజు ఎవరిని? మీకాలు దావీదును తప్పించింది, తండ్రి నుంచి కూడా తప్పించింది. అంత ప్రేమ గల వ్యక్తి తాను నాట్యమాడుకుంటూ దేవుని మాంసాన్ని తీసుకుంటూ వస్తుంటే అసహ్యపడుతున్నది. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? అసహ్యపడుతుంది. అందుకనే తనకి గర్భాన్ని దేవుడు మూచేసినాడు. తన గర్భాన్ని తెరవలే. తనకి చాలామంది ఉన్నారు, వివాహం చేసుకున్నవారు దావీదుకి, కానీ తినకి పిల్లలు లేరు, గర్భవతి కాలేదు, ఆమె గొడ్రాలుగా జీవించింది ఉన్నంతకాలం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, మన సంఘాలలో ఎదుగుదల లేదు ఎందుకు అంటే ఇది కూడా ఒక కారణం. ఏంటిదనంటే మనల్ని మనము విమర్శించుకోము, ఇతరులను విమర్శిస్తాం, ఇతరుల పాపాలను ఎత్తి చూపుతాం, ఇతరుల పాపాలను చూపించి గంతులేస్తుంటాం మనం. అందుకని మన సంఘాలు కూడా గొడ్రాలుగా జీవిస్తుంది సంఘం. ఈరోజు గొడ్రాలు అయిపోయింది సంఘం. ఒక్క కొత్త వ్యక్తి కూడా మన మందిరానికి రాలేకపోతున్నాడంటే మనమే కారణం, దేవుడు దానికి కారణం కాదు. ఈరోజు మీ సంఘంలో ఎంతమంది ఉంటారు తెలియదు, కానీ 200 మంది ఉంటారా? 150 మంది 200 మంది ఉండొచ్చు. ఇది ఇట్లే కొనసాగుతుందా? కొత్త ఆత్మలు నడుస్తున్నాయా? రావట్లేదని అంటే కంపల్సరిగా అది మన తప్పే, అది మన పొరపాట. అది ఏదో సరి చూసుకోవాలా. నేను ఎవరిని దూషిస్తున్నా? దేవుడిని దూషిస్తున్నానా? దేవుని సేవకుడిని దూషిస్తున్నానా? లేకపోతే తోటి సహోదరులను దూషిస్తున్నానా? లేకపోతే సంఘ పెద్దల్ని దూషిస్తున్నానా? ఎవరిని దూషిస్తున్నా? నేను ఒక్కరు తప్పు చేసినా అది అందరికీ వర్తిస్తుంది. సంఘము ఒకటే అవయవం కలిగి ఒకటే మనిషి. సంఘం అంతా కలిసి ఒకటే, వేరు వేరు కాదు. దేవుడికి సంఘం ఏమవుతుంది? వధువు అవుతుంది. వధువు అంటే ఇద్దరు అనుకుంటారా? ఒకదే వధువు. సంఘం అంతా కలిసి ఒక వధువు. సంఘంలో ఒక్క విశ్వాసి తప్పు చేసినా సంఘానికి అంతా వర్తిస్తుంది. అర్థమవుతుందా? నేను తప్పు చేసిన అనుకోండి, నీ సంఘస్థను అనుకోండి, ఇప్పుడు మందుకు నీకు సంఘస్థను అనుకోండి, నేను తప్పు చేస్తే ఎవరు అంటారు? పలాని సంఘం వాళ్ళని చెప్పంటారు, సంఘం అంటారు, నా పేరు చెప్పారు. నేను బయట తప్పు చేసినప్పుడు నా పేరు చెప్తారు. సంఘం ఓనిగా ఉన్నప్పుడు, సంఘస్థంగా ఉన్నప్పుడు, సంఘంలో పొరపాటు చేసినప్పుడు పలాని సంఘస్థుడంట అని చెప్తారు. అంటే సంఘానికి మొత్తానికి వస్తుంది, నింద వస్తుంది, పాపం కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. ఆ మనస్తత్వాన్ని ఉపయోగం కలిగి ఉంటే ఆ మనస్తత్వం నుంచి విడిపోకండి, బయటకు రండి, దేవుడిని అడగండి, మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి క్షమాపణ అడగండి. అప్పుడు మన రహస్య పాపాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇలా నేను కూడా ఒకప్పుడు అలాగే జీవించేవాడిని. నేను దేవుడి చిత్రం మీద కొంచెం చెప్తాను, సాక్ష్యం ఉంటే టైం సరిపోదు, నాకు సాక్ష్యం పెద్దగా ఉంది, కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తాను, షార్ట్కట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఎలా రక్షింపబడ్డానంటే, టైం మనకి ఇంతవరకు టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం నేర్చుకుంటా సార్. అయితే నేను ఎలా రక్షింపబడ్డానంటే, నేను 9th 8th దాటి 8th క్లాస్ దాటి అంటే 9th, నాది 96 97 బ్యాచ్ 10th బ్యాచ్. అంటే అంతకు ముందు ఒక 2 సంవత్సరాల ముందు అనుకోండి, నేను 9th నేను అడుగు పెడుతున్నప్పుడు మా అమ్మ మొదట నమ్ముకున్నారు. మా అమ్మగారు మొదట దేవుని విశ్వసించింది. ఎట్లా అంటే నాన్నకి అమ్మకి వారికి ఇద్దరికి పొందలు లేకపోతుంటుండే.
మాటల ద్వారా అట్లా ఉండకుండా ఇద్దరికి ఎప్పుడు గొడవ అవుతున్నప్పుడు అమ్మ ఎవరో చెప్పిందంట, పలానా మందిరానికి వెళ్ళండి, పలానా మందిరానికి వెళ్తే వాళ్ళకి సేవకులు ఉంటారు, అక్కడ ప్రార్థన చేస్తారు, ఆయన బాగవుతాడు, మంచిగా చూసుకుంటాడు, నీ బాధ తీరుతుందని చెప్తే ఆ మాట నమ్మి ఆమె వెళ్ళిపోయింది. వాడికి వెళ్ళిపోయింది. నేను అంతకుముందు విగ్రహారాధికుని, నేను హనుమంతుని భక్తుని, మామూలు వీరాభిమాని కాదు. ఎట్లా అంటే ఇక ఇక్కడ ఒక ఓటు పెట్టుకుంటుంది ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళి. చిన్నప్పటి నుంచే హనుమంతుడు అంటే నాకు బాగా ఇష్టం, బాగా ఆరాధన చేసేవాడిని. 96 అంటే 92, 93 ప్రాంతంలోనే నేను హనుమంతుని మాల వేసుకున్నాను. అప్పుడు మా ప్రాంతంలో హనుమాన్ మాల అంటే కూడా ఎవరికి తెలియదు. మా ఊర్లోనే నేను మొదటి వాడిని హనుమంతుని మాల వేసుకున్నామని. అట్లా ఇద్దరం వేసుకున్నాము. అతని పేరు సత్యంబాబు అని, నేను ఇద్దరం వేసుకున్నాము. ఆ క్రమంలో కూడా మా నాన్న వాళ్ళ దగ్గర కొట్టుకోవడం, తిట్టుకోవడం, నా మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ చూసి నాకు 9th క్లాస్ ఆ క్రమం వచ్చినప్పుడు మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. ఇదేంటి కొట్టుకోవడం, వీళ్ళు అసలు అర్థం కాదని చెప్పేసి స్టడీ నుంచి కొంచెం దూరం అయిపోయినా. అంటే చదువు నాకు మైండ్కి ఎక్కలేదు, ఎందుకంటే కుటుంబ వర్గలు ఇవన్నీ ఏంది అని చెప్పేసి ఆలోచన మొదలైనప్పుడు నేను చదువు ఎక్కక అప్పటి నుంచి కొన్ని అలవాటు పడ్డా. చిన్నప్పుడే గుట్కాకి అలవాటు పడ్డా, మత్తు పదార్థాలకి అలవాటు పడ్డా, సిగరెట్ తాగడము, గుట్కా తినడము, ఏదంటే అది అసలు నాకు లేని అలవాటు లేదు, అన్నీ తాగినాను. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి తాగాను. అంటే ఏంటంటే మనస్తాపం చెంది అట్లా అలవాటు అయిపోయినప్పుడు ఏమైందనంటే ఇక అమ్మ ఇట్లా దేవుడు నమ్ముకున్న తర్వాత నేను అమ్మకి వ్యతిరేకించాను. మన దేవుడు ఉండగా, నేను చిన్నప్పటి నుంచి పూజిస్తున్న దేవుడు ఉండగా నువ్వేందని చెప్పేసి. మా నాన్న చాలా విగ్రహారాధకుడు, చుట్టూ ఫోటోస్ ఉంటుండే. ఈ నుంచి కొనబడతా ఆకున్నదాకా ఏ ఇంటి రూమ్ చూసినా కూడా ఆ రూమ్ నిండా ఫోటోసే ఉంటుండే. ఎటు కాలు పెట్టి పడుకుందామన్నా భయం అవుతుండే. ఎటుకో దేవుడు ఉంటాడు, అటుకో దేవుడు ఉంటాడు, ఇటుకో దేవుడు ఉంటాడు, రెండు కాళ్ళు మూసుకొని పందుకుంటుండే. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అమ్మని రక్షించుకున్నాడు. అమ్మని రక్షించుకున్న తర్వాత ఒకరోజు 40 సేవకులు వచ్చేసి నాన్న మీద చేయబెట్టి ప్రార్థన చేశారు. దాదాపు ఈ బల్లెత్తు పడుకున్న వ్యక్తి, కూర్చున్న వ్యక్తి పడుకొని దాదాపు ఈ బల్లెత్తు లేచి దిగినాడు, కింద పడ్డాడు. ఇక నువ్వు బయటకు చూసో అని చెప్పేసి వాళ్ళు అంటే చేతపడి చేసినారని మాకు పడదాం. ఇది ఆ బయటకు చూసామంటే ఆయన బయటకు వెళ్ళిపోయింది. తాను లేచి కూర్చున్నాడు. అంతకుముందు తన ముఖం చూస్తే వికారంగా పడుతుండే, భయం అవుతుండే, దూరం ఉంటుంటే మీ నాన్న చూస్తే. తర్వాత తన ముఖం చూసేసరికి ఒక వెలుగు వచ్చింది ఆ ముఖంలో, కాంతి వచ్చింది ఆ ముఖంలో. అప్పుడు నాకు అర్థమైంది, నాకు అప్పటికి మైండ్ మెచ్యూర్డ్ ఉంది అప్పటికి. ఎందుకంటే నేను ఆల్రెడీ విగ్రహారాధన చేస్తున్నా, నేను అమ్మని మాల తీసుకున్నప్పటికీ అరే నాన్న రోజు అన్నిటికీ దండాలు పెడతాడు, అన్నిటికీ బొట్లు పెడతాడు, అన్నిటికీ కొబ్బరికాయలు కొడతాడు, అన్నీ చేస్తాడు. మరి ఇతనిలో దయ్యం ఉందంటున్నారు వీళ్ళు. దయ్యం ఉందగా మరి ఇవన్నిటి ముట్టేటప్పుడు ఎట్లా ముట్టించింది ఈ దయ్యం ఉన్నాక దేవుడు ఎట్లా ముట్టినున్నారు? లోపల దయ్యం ఉంది కదా, రోజు పూజ చేస్తున్నాడు కదా, అక్కడ స్టార్ట్ అయింది నాకు. ఇది కరెక్ట్ కదా, మరి నిజమా కాదా, ఇది ఈ దేవుడు నిజమా, మరి ఆ దేవుడు నిజమా అని అర్థమైంది నాకు. అక్కడ అర్థమైన తర్వాత చూస్తున్నాను, ఈ పొద్దులో గమనిస్తున్నా ఎట్లుంటో చూద్దాం జీవితం లేదని చెప్పేసి. కానీ నాన్న దినదినము మారుతున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, 1 పోయింది, 2 పోయింది, 3 పోయింది, మెల్లమెల్లగా పోయి నేను కూడా దేవుళ్ళలోకి నడుచుకుంటూ వచ్చేసినాము. చిన్నతనం నుంచే మందిరంకి వచ్చేస్తుంటే మా మొదట దేవుడు నమ్ముకున్నది అంటే మొదట మానేసుకుంది మేమే. మొదట దేవుడు నమ్ముకుంది కూడా మేమే ఊళ్ళో, రెండింటిని మేమే చేసినాం ఊళ్ళో. అయితే ఇక తర్వాత మెల్లిగా జరుగుతుంది వ్యవస్థ. జరుగుతున్నప్పుడు ఇక మేము మాకు పెళ్ళి అయిపోయింది, మా వైఫ్ మేమందరం కలిసి ఉంటున్నాము, పిల్లలు పుట్టినారు, అది జరుగుతుంది. దేవునిలో సంతోషంగా జీవితం కొనసాగిస్తున్నాము, ఏ గొడవలు ఏం లేవు, కొట్లాడలేవు, మామూలుగా మంచిగా జరుగుతున్నది. జరుగుతున్న క్రమంలో సాధారణుడు అంటే దేవుడే మాకు శిక్ష పెట్టినప్పుడు ఆ శిక్షలో మేము నిలవలేకపోయినాం. అదేం శిక్ష అంటే కదా, అది ఇప్పుడు చెప్పుకోలేము, అది పెద్ద స్టోరీ. ఒకవేళ వివరణ ఇవ్వాలనుకున్నప్పుడు మరోసారి కలిసినప్పుడు అంతా వివరణ ఇస్తాను. కానీ ఏదో ఒకటి యోగు జరిగినటువంటి శిక్ష మాకు జరిగింది. యోగుని పరీక్షించినట్టు దేవుడు మమ్మల్ని కూడా
పరీక్షించినాడు. అది దేవుని చిత్తం లేకుండా జరగలేదు, ఖచ్చితంగా దేవుని చిత్తం జరిగింది. అయితే జరిగినప్పుడు ఏమైందంటే మేము దేవుడిని వదిలిపెట్టినాం. యోగైతే వదిలిపెట్టిన కానీ మేమైతే వదిలిపెట్టినాం. దేవుడిని దూషించి వదిలిపెట్టి మళ్ళీ పోయి అన్యులలో కలిసాం. మళ్ళీ పోయి అన్యులలో కలిసాం. అన్యులలో ఒక 5 సంవత్సరాలు ఉన్నాం. ఆ 5 సంవత్సరాలలో మాకు పిల్లలు పుట్టినారు. మా తమ్ముడికి పెళ్ళి అయిపోయింది, మా చెల్లెలకి పెళ్ళి అయిపోయింది. 5 సంవత్సరాలు నడుస్తుంటుండగా మళ్ళీ నా పాత జీవితం ఉంది కదా, మాల జీవితం, మళ్ళీ మాలేసుకున్నాను. అప్పటికి నేను బాప్తిజం తీసుకున్నాను, రక్షణలో ఉన్నాను, బలలో పాల్గొంటున్నాను. మళ్ళీ మాలేసుకొని మళ్ళీ అది తిరుగుతున్నాను విగ్రహారాధన. ఒకరోజు తిరుగుతున్నప్పుడు ఏమైందనంటే షిరిడీకి వెళ్ళాం. మొట్టమొదటి షిరిడీ తెలుసు కదా, షిరిడీకి వెళ్ళాం. షిరిడీకి వెళ్ళేటప్పుడు వెళ్తున్నాక నాకు అక్కడనే దేవుడు ప్రయాణంలో భయాన్ని పుట్టిస్తున్నాడు. ఎప్పుడు నేను ట్రైన్ ప్రయాణం అది ఫస్ట్ టైం చేసిన, అంతకుముందు ట్రైన్ ప్రయాణం ఎక్కువ అలవాటు లేదు. బొంబాయిలో అక్కడ ఇక్కడ లోకల్లో తీయాలి కానీ లాంగ్ డిస్టెన్స్లో ఎప్పుడు ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసినప్పుడు భయం అవుతుంది, ఒకవేళ ఈ ట్రైన్ యాక్సిడెంట్ అయితే నేను వెళ్ళిపోతా. దేవుడు భయాన్ని స్టార్ట్ చేసినాడు. అదో దేవుడు భయాన్ని స్టార్ట్ చేసినాడు. ఎందుకంటే నాకు అనుభవం ఉంది కదా, ఈ సాక్ష్యాలను విన్నా కదా, నేను పరలోకము నరకము ఇవన్నీ నాకు తెలుసు కదా. అక్కడ నాకు దేవుడు లోపల గోగుతున్నాడు. ఏంటది, ఏదో చచ్చిపోతే ఎట్లా, ఈ యాక్సిడెంట్ చచ్చిపోతే ఎట్లా, ట్రైన్ యాక్సిడెంట్ చచ్చిపోతే ఎట్లా, భయం పుట్టించాడు దేవుడు. ఓకే, పోనీ వదిలిపెట్టినా, అందుకంటే సంతోషంగా తిరుగుతున్నాను. దేవుడు తావుడు కూడా అన్నీ ఉన్నాయి, అంతకుముందు ఇవన్నీ లేవు, మంచి సుఖం అనిపిస్తుంది జీవితంగా అని చెప్పేసి పోతున్నప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళాను. శేషింగప్పుడు ఒక టెంపుల్ ఉంటుంది, ఆడికి వెళ్ళినప్పుడు అది నిరాకారం ఉన్నది, దానికి ఏ ఆకారం లేదు, ఒక నల్ల బండలా ఉన్నది. దాని ముందు అందరూ సాక్షంగా పడి నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి బుద్ధి పెట్టేసి పెడుతుంటారు. నాకు విచిత్రం అనిపించింది. అరే దేవుడంటే రూపం ఉంటుంది కదా, ఆ రూపం లేదు, ఏం లేదు, ఏది నీ వింతగా కూస్తున్నా అని చెప్పి అనిపించింది. అక్కడ పోయి పడుకోవడానికి కొబ్బరికాయలు, బూతు వస్తువులు, పూల దండలు అట్లా అమ్మడం ఉంటారు. అమ్మడానికి దుకాణాలు పెడుతూ ఉంటారు. 200లకు కూడా 300లకు ఒక బుట్టి ఉంటుంది. ఆ బుట్టి ఇస్తారు, ఆ బుట్టిలో అన్నీ ఉంటాయి, అది పట్టుకొని వెళ్ళాలి. మేము అది పట్టుకొని వెళ్ళినప్పుడు డబ్బులు తీసిస్తుంటే ఇప్పుడు వద్దంటారు వాళ్ళు. ఇప్పుడు వద్దంటే ఎందుకు వద్దాం, మీరు రాంగ్ ఇవ్వండి అంటారు. మీరు రాంగ్ ఎట్ ఇస్తాం, ఒక గంట అయిపోతుంది. ఒకవేళ మేము అట్టే వెళ్ళాం అనుకో, ఎట్లా అని అడిగిన, ఇక్కడ పోరాడినా ఎందుకు పోమయ్యా అర్థం కాదు. నేను మాట 200, 3 రూపాయలు, 300 అంటే ఎక్కువనే ఈ విషయం అయితే. నేను ఎందుకు పోను అంటే పోరాడినా మీరు అంటారు. ఎందుకు నాకు చెప్పు, నాకు విషయం వివరణ చెప్పు, నాకు ఎందుకు పోము అనుకుంటున్నావు అట్లా అంత నమ్మకం ఉంది నీకంటే. సింగపూర్లో ఎప్పుడు దొంగతనం చేయరన్నా, ఒకవేళ దొంగతనం మోసం చేస్తే శని వాళ్ళకి కూడా పడిపోతుంది అని చెప్పి ఒక నమ్మకం ఉందంట అక్కడ వాళ్ళకి. నమ్మకం ఉందంట. మళ్ళీ ఓకే, అది నాకు విషయం అనిపించింది. తర్వాత మళ్ళీ పోతుంటే ఏ ఇంటికి కూడా దర్వాజాలు లేవు, ఏ ఇంటికి కూడా తలుపులు లేవు, కిటికీలు లేవు. ఇంటి దగ్గర ఓపెన్ ఉన్నాయని చెప్పేసి నేను అడిగితే ఇక్కడ దొంగతనం కూడా చేయరన్నా, ఎవరు ఇళ్ళకు వెళ్ళరు, ఓపెన్గా ఉంటాయి అని అన్నారు. ఏంటిది, ఆ రూపం లేని దేవుడిని నమ్మి వీళ్ళు ఇంత ఇష్టం ఉంటున్నారా? అరే నిజమైన దేవుడు వదిలిపెట్టి నేను ఇట తిరుగుతున్నా అని చెప్పేసి అక్కడ దేవుడు నాకు మళ్ళీ మాట్లాడాలి స్టార్ట్ చేసినాడు. కానీ నేను అన్నీ ఇవి కొనుక్కొని వచ్చేసాను, లడ్డూలు అన్నీ కొనుక్కొని వచ్చేసినాడు. నుంచి ఫోటోలు, దండాలు అన్నీ కొనుక్కొని వస్తుంటే రాగా ఇంకా ఎక్కువ దేవుడు నాతో స్పందిస్తున్నాడు. నువ్వు చచ్చిపోతే ఎట్లా, ఇదే ఆలోచన నాకు లోపల తోపుతున్నప్పుడు ఒకరోజు నైట్ పూట నాకు కలవడ్డది. నేను చనిపోయినట్ట, నరకానికి పోయినట్ట. లేచి కూర్చున్నా, భయమైంది, చూస్తేనే భయమైంది నాకు. లేచి కూర్చున్నా, అరే నేనేం పాపం చేసిన నరకానికి పోతా నేనంటే సృష్టిని పూజిస్తున్నాను, సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నావు. నేను నేర్పరచుకున్నాను, నువ్వు మరలా తప్పి నువ్వు సృష్టిని సృష్టిస్తున్నావు. నేను నీకు పొరపాటు చేసింది దేవుడు పిల్లలతో మాట్లాడినట్టు నన్ను మాట్లాడాడు. ఏంటిదంటే నేను నీకే పొరపాటు చేసిన, నేను నీకే తప్పు చేసిన, నీ కుటుంబంలో జరిగిన సంఘటనలకు నేనేమైనా కారణమా? ఒక ఎగ్జాంపుల్ నాకు చూపించాడు. ఏంటంటే ఒక బండి, మనము 200 స్పీడ్ పోయే బండి మనం కొనుక్కుంటాం కదా, కొనుక్కుంటప్పుడు దానికి కొంచెం స్పీడ్ లిమిట్ అనేది గవర్నమెంట్స్ పెడతారు. 100 దాటి 120 దాటి వెళ్ళద్దు అని లిమిట్ ఉంటుంది. ప్లస్ మనం ధరించి వెళ్ళాలి, గార్డెన్స్ ధరించుకొని వెళ్ళాలి. కాళ్ళకి, మోకాళ్ళకి బాగా స్పీడ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మోకాళ్ళకి, మోచేతులకి హెల్మెట్ అవన్నీ పెట్టుకొని వెళ్ళాలి. అది రూల్. నువ్వు రూల్స్ పాటించకుండా వెళ్తే ఏమవుతుంది, పడ్డప్పుడు స్కిడ్ అయి పడ్డప్పుడు తల పోతుంది కదా, ప్రాణం పోతుంది. అంతేనే కదా.
నేను నీకు జీవితాన్ని ఇచ్చిన, నువ్వు సరిగ్గా నీతో పొరపాటు ద్వారా నువ్వు పాపం చేసుకొని నువ్వు తప్పులో పడి నన్ను నిలుస్తావు నువ్వు అని చెప్పేసి ఆ బండి గురించి నన్ను వివరించినప్పుడు నాకు అర్థమైంది, కరెక్టే కదా, మనం కదా పొరపడేసింది, దేవుడు ఇలా పొరపడేసింది అని చెప్పేసి నాకు మళ్ళీ తిరుగు ప్రయాణము ఇంటికి వచ్చిన తప్పిపోయిన కుమారులాగా. తప్పిపోయిన కుమారుడు ఎలా తప్పిపోయి మళ్ళీ వచ్చినాడో అలా నేను మళ్ళా దేవుడి ఇంటికి మళ్ళీ అలా వచ్చినాను. ఇలా రొటీన్గా జరుగుతుంది వ్యవస్థ. జరుగుతున్నప్పుడు ఏమైందనంటే ఇంకా కూడా నాకు ఏంటంటే బయటకు వెళ్ళిపోయినాక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు బయట ఉన్నాం కదా, కొన్ని అలవాట్లు అయినాయి. ఏంటిది, మందు, సిగరెట్, ఇవన్నీ ఎక్కువ అలవాటు అయిపోయినాయి. ఇచ్చారు కదా తాగుతున్నాం, అంతకుముందు తాగలే, భయపడ్డాం. అంటే చిన్నతనంలో కాబట్టి నాకు అలవాటు లేదు అప్పుడు చిన్నతనంలో. అప్పటికే దేవునికి వచ్చినాము కాబట్టి ఇంకా అలవాటు మొదటికే రాలేదు. ఎప్పుడైతే అందులో కలిసిపోయినామో ఈ అలవాటులన్నీ స్టార్ట్ అయినాయి. తాగడం, తిరగడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి. నాకు ఈ కొంచెం కొత్తగా ఉంది, రుచి కొత్తగా ఉంది, అన్ని రుచులు కొట్టి ఉన్నాయి. ఈ అసలు అంతకుముందు గుడ్కలు ముగ్గుతుంటే కానీ మందాడ అలవాటు లేదు అసలు మొత్తానికి. ఈ మంద అనేది కొత్తగా అలవాటు అయింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత వదిలిపెట్టకు తోగలేదు మందుని. భయమో దేవుడి భయం చెప్తున్నది, శరీరమో గుంజుతుంది. ఇట్లా 5 నుంచి 6 సంవత్సరాలు ఇట్లే చూపించాను. దేవుళ్ళకి వచ్చి కూడా ఇలా చాలామంది ఖచ్చితంగా ఉంటారు ఇక్కడ, నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే నేను ఉన్నా కదా, నాలాంటి ఖచ్చితంగా ఉంటాడు. ఖచ్చితంగా కూడా సంఘానికి ఒక్కళ్ళైనా ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళన్నా మారండి నన్ను చూసి. ఎందుకంటే నేను అలా జీవిస్తున్నప్పుడు, ఏ భయభక్తి లేకుండా జీవిస్తున్నప్పుడు, మరలా దేవుని దగ్గరికి వచ్చి కూడా భయభక్తి లేకుండా జీవిస్తున్నప్పుడు ఏమైందంటే రోజు దేవుడు నా కాలు ఫ్రాక్చర్ అయింది, బండి మీద పడి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయినాక కూడా నా అలవాట్లు ఇంకా మారలేదు. దేవుడు నన్ను కొడుతున్నాడు, నువ్వు మారురా, నీ మీద నాకు సంకల్పం వేరే ఉంది, నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్పి ఒక పిల్లాన్ని కొట్టినట్టు కొడుతున్నాను అన్న. కానీ నాకు అర్థం అవుతలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినాడు కొద్ది రోజులు, నాకు అర్థం కాలేదు. నేను ఇట్లా తినమని చెప్పేసి ఒక దెబ్బ కొడితే ఆయన ఖాళీ దిగింది. ఖాళీ దిగితే అయినా నాకు అర్థం అవుతలేదు. నా జీవితం మీద నాకు నడుతుంది, ఎందుకంటే సుఖం ఉంటుంది కదా పాప జీవితం, అర్థమవుతుందా, సుఖం ఉంటుంది కదా. నా జీవితం అటు నడుస్తున్నప్పుడు అటు కాకుండా నా మార్గం అని చెప్పేసి నేను బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉండగానే నా కొడుకు యాక్సిడెంట్ అయింది. నా కొడుకు యాక్సిడెంట్ అయ్యేసరికి అప్పుడు మెయిన్ కరోనా సిచ్యువేషన్. ఇక కరోనా లాక్డౌన్లో నా కొడుకు యాక్సిడెంట్ అయింది. ఏ హాస్పిటల్ తీసుకపోయినా పట్టుకోరు. వాడికి చిన్నప్పుడు కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అంటే డస్ట్ ఎలర్జీ, తుమ్మితే దుమ్మడానికి తుమ్ముతాడు, అటువంటి డస్ట్ ఎలర్జీ ఉన్నది. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా వాడు స్కాన్ చేస్తాడు, స్కాన్ చేసి లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కాబట్టి కరోనానే మేము పట్టుకోమంటాడు. అరే పట్టుకుండా బాబుని ధనం పెడతాము అని చెప్పేసి ఎంత బదులను కూడా నేనేదో కనకరించి నిన్ను పట్టుకుంటే నా హాస్పిటల్ మొత్తం తీసుకుపోయి కాలు పెట్టుకోవాలా ఈ కరోనా మూమెంట్లో అని ఎవరు పట్టుకోడు. కరీంనగర్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించినాము, ఎక్కడ పట్టుకోకపోతే ఆ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ రోజు తిరుగుడు. వీడు రమ్మంటే అంటే తీసుకుపోవాలా, మళ్ళీ హాస్పిటల్ చేయాలా, వాడు కరోనా అంటాడు, కరోనా అంటే ఉంచుకోరు, మళ్ళీ తీసుకుపోవాలి, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలి. మళ్ళీ ఒక రోజు వచ్చి ఇంకో హాస్పిటల్కి పోతే రిపోర్ట్ తీసుకపోతే తీసుకురా నీకు చేస్తే ఆపరేషన్ అంటాడు. మనిషిని తీసుకుని పోగానే మళ్ళీ బాగా కరోనా ఉంది మేము చేయమంటాడు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలి. అట్లా 7 సార్లు జరిగింది. అట్లా 7 హాస్పిటల్కి తిరిగాను. తిరుగుతుండగా నాకు ఇక గుండె బద్దలైపోతుంది నాకు, ఎందుకంటే బాధ భరించలేకపోతున్నా అని. అది కఠినంగా ఉండిపోయింది కదా గుండె. ఆ గుండెని దేవుడు కరిగించాలని ప్రయత్నం చేసినాడు నా కొడుకు ద్వారా. నాకు బాధ భరించలేకపోతుంది. ఎందుకనంటే వాడి కాలు ఇరిగిపోయి, ఎడమ కాలు ఇరిగిపోయి 2 ముక్కలు అయిపోయి ఇట్లా కూర్చుకుంది. ఇట్లా కూర్చుకుంటే ఈ బొక్కని లోపలికి వెళ్ళిపోయింది, ఇట్లా వెళ్ళిపోయి పలిగిపోయింది. బొక్క పలిగిపోయి 10 ముక్కలు అయింది. వాడిని లాబట్టినప్పుడల్లా ఆ బొక్కలు కూర్చున్నాయి శరీరానికి, లోపల మాంసానికి కూర్చుంటే వాము వాయువుని ఏడుస్తున్నాడు. దించేటప్పుడు ఏడుచుడే, లాబట్టేటప్పుడు ఏడుచుడే, దించేటప్పుడు ఏడుచుడే, లాబట్టేటప్పుడు. ఒక హాస్పిటల్కి పోవాలంటే 4 సార్లు వాడు ఏడుస్తున్నాడు. నాకు చూడలేకపోతున్నా, గుండె బద్దలేకపోతున్నా, నాకు బరవైపోతుంది. ఇక అంత ఇక అటు ఇటు కాకుండా కిమ్స్ హాస్పిటల్లో హైదరాబాద్ ఫ్రెండ్ ఉంటే దానికి ఫోన్ చేస్తే అరే 80% నాకు బెడ్ కావాలని చెప్పంటే వాడన్నాడు 10 లక్షలు తీసుకుంటేనే బెడ్ ఇస్తున్నారు, కానీ ఇప్పుడు ఇస్తలేదు బెడ్స్. ఘోరం ఉంది పరిస్థితి హైదరాబాద్లో సిచ్యువేషను. అది దొరుకుతలేదు బెడ్లు అంటే ప్లీజ్ ఎట్లనే చేసింది, నాకు కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి అంటే వాడేమంటుంటే నేను ఇక్కడ 6 అవుతుంది హైదరాబాద్లో, 9:30 వరకు నాకు డ్యూటీ ఉంటుంది నైట్, 9:30 లోపల నువ్వు వస్తే అది కూడా 5 lakhs అడ్వాన్స్ కట్టాలన్నాడు. నేను ఏదో మాట్లాడతా చేస్తాను, 5 lakhs అడ్వాన్స్ కడితేనే నేను పట్టుకుంటా అన్నారు వాళ్ళు. పట్టుకుంటా అంటే ఏం చేద్దాము, ఇక్కడ 6 అవుతుంది 9 గంటల కంటే 3:30 గంటలలో ఎట్లుండాలో పోయి ఇక మేము హాస్పిటల్ నుంచి ఏం తీసుకురావాలా, మళ్ళీ చేయాలా, ఇవన్నీ ఉంటాయి కదా అని అంబులెన్స్ మాట్లాడుకొని ఏమన్నా కానీ నువ్వు ఇంటర్ వెళ్ళిపోయి అంబులెన్స్లో
మా మా డాడీను మా అబ్బాయిని అంబులెన్స్ ఎక్కించేసి మేము ఎందుకో కారులో మా బావ నేను మా తమ్ముడు మేము కారులో ఫాలో అవుతున్నాం ఆ అంబులెన్స్ని. మీరు వెళ్ళిపోండి, మాకు చూడకండి, మీరు ఎక్కడికి పోయి జాయిన్ అవ్వండి ఫస్ట్. ఆ 9:30 లోపల ఉండాలని చెప్పేసి మేము పోతున్నప్పుడు మా బావ అంటున్నాడు, మా బావ డ్రైవ్ చేస్తున్నాడు, పక్కకుండా నేను కూర్చున్నా, శ్రీను ఇప్పటిదాకా 7 హాస్పిటల్ తిన్నాను, ఎక్కడ పట్టుకోలేదు. ఇప్పుడు అందరు రామని వాళ్ళు ఫస్ట్ పోయిన తర్వాత పట్టుకోలేదు. వీడు కూడా రమ్మంటాడు, వీడు పట్టుకోకపోతే ఎట్లా అన్నాడు. నాకు బద్దిగా ఉండే బద్దలైపోయి అక్కడనే కళ్ళు మూసుకొని ప్రభా నేను పొరపాటు చేసిన, నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది, నేను అప్పటికి ఇంకా పొరపాటు చేస్తున్నా, ఇంకా నా జేబులో గుట్కా ఉంది, అప్పటికి మీకు అర్థమవుతుందా, ఇంకా నా జేబులో అప్పటికి గుట్కా ఉంది, నేను బుక్కుతున్నా ఇంకా అప్పటికి కూడా, కానీ మర్చిపోలేకపోతున్నా. ఎన్నోసార్లు పడేసినాక కూడా మళ్ళీ పోయి కొనుకొచ్చుకుంటుంది, పడేసి మళ్ళీ కొనుకొచ్చుకుంటుంది, పడేస్తుంటే మళ్ళీ అట్లా 1,00,000 సార్లు అయిపోవచ్చు, నాకు చెప్పలేదు, ప్రైవేట్లేదు నేను అన్నిసార్లు అయిపోవచ్చు. ఒకవేళ రాత్రి పూట పడేసి రాత్రి నిలబడకపోతే అరే రాత్రి అదుచి బంజాలని పడేసిన తర్వాత రాత్రి నడకపోతే ఎక్కడ పడేసిన పోయి అక్కడికి మళ్ళీ కచ్చుకుంటూ పోయి అటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రార్థనలో దేవుడు అంటున్నా, ప్రభా నాకు పొరపాటు, నేను చెడ్డ జీవితం జీవిస్తున్నా, నాకు అర్థమవుతుంది, నా కొడుకు ద్వారా నాకు బుద్ధి చెప్పాలి, నువ్వు అనుకుంటున్నావు కరెక్టే, నా జీవితంలో చెడ్డ జీవితం ఉంది, నేను మారుతా ప్రభా, ప్లీజ్ నా కొడుకుని ఈ హాస్పిటల్లో పట్టుకుంటే నేను దండం పెడతా ప్రభా, నువ్వు నీకు మళ్ళీ ఇది ఇప్పుడు రిక్వెస్ట్ చేశాను కదా, మళ్ళీ ఛాలెంజ్ అవుతుంది దేవునితో, నువ్వు ఇట్ట పట్టుకోకుండా పోతే మేము పోయేసరికి ఇక్కడ పట్టుకోలేదనుకో నీ ఇదే టీం శాస్త్రం ముంగడు నేను బస్ కింద తొలగా పెడతా, దేవునితో ప్రేరిస్తున్నా మూర్ఖంగా, బస్ కింద తొలగా పెడతా ప్రభావం అని చెప్తున్నా. మళ్ళీ చనిపోయిన తర్వాత నువ్వు పరలోకం లేనదు, ఆత్మహత్య చేసుకున్నాడు, పరలోకం వెళ్ళడం వల్ల నేను చెప్తున్నా అని చెప్పంటే దేవుడు నవ్వుకున్నాడు కాదు పాపం, దేవుడు నవ్వుకున్నాడు కాదు, ఇప్పుడు వీడు మాట్లాడలేడు, వీడు మాటల కోసం నేనే శిక్షలు పెడితే నన్నే దూషిస్తున్నాడు చెప్తున్నాడు అని చెప్పి అనుకోవడం ఏం కదా. కానీ పోయేసరికి పాపం దేవుడు మంచి కార్యం చేసినాడు, పట్టుకున్నాడు, తీసుకొని పోయినారు, జైలు చేసుకున్నారు, సంతోషం అనిపించింది. అప్పుడు నాకు లోపల ఆత్మ రోదన స్టార్ట్ అయింది, నేను మారాలి కదా, దేవుడు నా కోసం కదా ఇవన్నీ చేసింది అని చెప్పి స్టార్ట్ అయ్యి అప్పుడు నా బ్రతకంతా మారుకుంటూ వచ్చింది. దేవుడి దగ్గర నేను అప్పచెప్పుకుంటూ వచ్చిన నా పాపాలన్నింటినీ, నా రహస్య పాపాలని, బహిరంగంగా చేసిన పాపాలన్నింటినీ ఒప్పుకుంటూ వచ్చుకుంటూ ఈరోజు ఇక్కడ నిలబడుతున్నానికి కారణం ఏంటంటే నాది కాదు గొప్పతనం, దేవుడు నన్ను మార్చాలన్న ఉద్దేశంతో నన్ను కష్టపెట్టి ఒక దారిలోకి తీసుకురావాలని చెప్పేసి దేవుడు నన్ను సంకల్పం ఉన్నది కాబట్టి నన్ను మార్చుకున్నాడు. ఈ రోజు మీరు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు కూడా మారండి. నాలాగా కాలుగా కొట్టుకొని, కొడుకుల కాలుగా కొట్టుకొని, పిల్లల కాలుగా కొట్టుకొని దాంట్లో చూసుకోకండి. మీకు అర్థమవుతుందా? అలా మారండి, జీవించండి, జాగ్రత్తగా ఉండండి. దేవునికి వేరే మనం ఏమీ చేయలేదు, దేవుని దగ్గర ఉండండి, దేవుని దగ్గర నిలబడండి. మీరు ఏమైనా చేయండి, ఏదైనా సాధించగలుగుతారు. నేను ఒకప్పుడు మాట్లాడదామంటే భయం అవుతుండే, లేడీస్ చూస్తే సిగ్గు అవుతుండే, అది మళ్ళీ లేడీస్ చేయలేదు. మీకు అర్థమవుతుందా? కొలతలు తీసుకోవడానికి కూడా భయపడుతుంటే, అటువంటిది దేవుడు ఈరోజు ఇక్కడ నేను నిలబెట్టాడంటే దేవుడు కార్యం తను అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా చేయగలడు, అనుకుంటే ఏదైనా చేయగలడు. జాగ్రత్తగా ఉండండి. పాపం ఎట్లుంటుందంటే సాధు సింగ్ సుందర్ సింగ్ గారు ఒక పుస్తకంలో రాసి పెట్టాడు. ఏంటంటే పాపం ఎట్లుంటుందంటే తను నదిలో స్నానం చేసానికి వెళ్ళాడంట. నదిలో స్నానం చేసానికి వెళితే నది ప్రవాహంలో తను మునిగిపోయినాడు. ఎవరు? సాధు సింగర్ సింగ్ మునిగిపోతుంటే తన మీదకి వెళ్ళి కొన్ని ట్రిలియన్ల నీళ్లు పారిపోతూ ఉందంట. పారిపోతుంది కదా, మనం మునిగినప్పుడు మన పైన నీళ్ళు చాలా ఉంటాయి, వెళ్ళిపోతున్నాయంట. వెళ్ళిపోతున్నాక స్నానం చేసి బయటకు వచ్చేసి తన కుండలో నీళ్ళు ఎత్తుకొని వచ్చాడంట. కుండలో నీళ్ళు పోసుకొని ఎత్తుకొని వస్తుంటే ఆ కుండ నీళ్లు బరువవుతున్నాయంట. అంతకుముందు నదిలో మునిగినప్పుడు ఎన్నో నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు బరువు అనిపిస్తలేదు. కానీ కుండలో అవే నీళ్ళు ఎత్తుకొని కుండలు వచ్చినప్పుడు బరువు అనిపిస్తుందంట. పాపం కూడా గట్టిగా ఉంటుందంట. మీకు అర్థమవుతుందా? మనం పాపంలో మునిగి తేలియాడుతున్నప్పుడు మన బరువు మనకు అర్థం కాదు. అందుకనే దేవుడు పాప భారం వచ్చిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదాన్ని. సమస్త జనులారంటే అందరూ వస్తారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు పాపం చేయాలని రూల్ లేదు. అందుకు నేనే నిదర్శనం. నేను ఒకప్పుడు, ఇప్పుడు సంఘ పెద్దని కాదు, ఒకప్పుడు సంఘ పెద్దని. అప్పుడు కూడా నా బ్రతుకు ఇలా ఇప్పటిదాకా చెప్పినటువంటిది బతికే ఉంది.
మీకు అర్థమవుతుందా? బల్లాగా పాలు పొందుకుంటూ బల్ల నోట్లో వేసుకొని ఆ టేస్ట్ నా నాలుక నుంచి విడిపోక ముందే, ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ నా నాలుక నుంచి పోకముందే పోయి బీర్ తాగిన రోజులు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? పోయి గుట్కా తిన్న రోజులు ఉన్నాయి, సిగరెట్ తాగిన రోజులు ఉన్నాయి. అలా జీవించాను కాబట్టి దేవుడికి బాధ కలిగింది. తను ప్రేమించే బిడ్డలు కలగబోతుంటే దేవుడు ఊకోడు, ఏ తండ్రి కూడా ఊకోడు, చూసుకుంటూ ఊకోడు. అవసరమైతే కొట్టైనా చక్కగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు? దేవుని దగ్గర నువ్వు ఉన్నప్పుడు. పారిపోతే, దేవుని దగ్గర నుంచి పారిపోతే సరి చేయడానికి దేవుడు ఇష్టపడడు. దేవుని దగ్గర ఉంటూ నేను అదే చేసింది ఏంటంటే, దేవుని మందిరానికి వస్తూ పాపం చేస్తున్నా, మళ్ళీ దేవుని దగ్గరికి వస్తున్నా, పాపం చేసుకుంటూ దేవుని దగ్గరికి వస్తున్నా. అంటే దేవుని ఇల్లు వదిలిపెట్టి పోతలేదు. అందుకనే దేవుడు నన్ను సరి చేయడానికి ఇష్టపడ్డాడు. చాలామంది చేస్తారంటే పాపం చేసుకుంటూ దేవుని మందిరానికి దూరం అవుతారు. పాపం చేసుకుంటూ దేవుని మందిరానికి దూరం అవుతారు. ఎందుకంటే తన సన్నిధి ముఖకాంతిలో పాపాలు వాళ్ళకి కనిపించి భయపెడతాయి. పాపాలు కనిపించి భయపెడుతుంది, గుండెలో గుళ్ళు దొరుకుతుంది. అబ్బో నేను మాడిపోతే నా పాప నాకు గుర్తుకొస్తుంది అని చెప్పేసి మందిరానికి రారు. చాలామంది రాకుండా ఉండకండి. తప్పు చేయని వాడు ఎవరూ లేరు భూప్రపంచంలో. ఒక దేవుడు ఒక్కడు మాత్రమే యోగుడు, ఇంకా ఎవరు ప్రపంచంలో యోగులైన వాళ్ళు లేదు. ఒక్కరిని చూసి ఒకరు మారకండి. దేవుణ్ణి చూసి మాత్రమే మారండి. దేవుణ్ణి మాత్రమే చూడండి, మనుషుల్ని మాత్రం చూడకండి. మనుషుల్ని చూస్తే మాత్రం మన జీవితం నాశనం అవుతుంది. ఎందుకంటే అందరూ పాపాత్ములే, ఒక్కరు కూడా పుణ్యాత్ములు లేరు ఈ లోకంలో. అర్థమవుతుందా మీకు? ఇది చెప్పాలనుకుంటున్నాను. సాక్ష్యం ఇంకా పెద్ద ఉంది, చాలా ఉంది, కానీ షార్ట్కట్లో చెప్పాలి, టైం సరిపోదని 1 గంటలో ముగించాలనుకున్నాము. అందుకని చెప్పేసి చెప్పాను సాక్ష్యం చిన్నగా. సాక్ష్యం నా జీవితం మీకు అర్థమైంది కదా, ఎలా మారాను. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు మనలో ఖచ్చితంగా ఉంటారు. ఇంత పెద్ద పాపం చేసే వాళ్ళు ఉన్నారో లేరు నాకైతే తెలియదు. ఎందుకంటే బలలో పాలు పొందుకొని మరీ మందు తాగమనంటే చేసేటో చేయరు నాకైతే తెలియదు. నేనైతే చేసిన, నేను ధైర్యం ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కటి అక్కడ దేవుడు అందరూ బయలుదేరి చేస్తాడు కంపల్సరీ. దానికన్నా ఇది బెటర్ నాకు, దానికన్నా ఇది బెటర్. ఎందుకంటే అన్ని దేశస్తులు ఉంటారు ఇక్కడ మనమే ఉన్నాం కదా. అక్కడ అందరూ దేశస్తులు ఉంటారు పర్వత రాజ్యంలో. వాళ్ళందరూ నా చెట్టి నీ ముందుకి పిలిపించుకోవాలా? ఇక్కడ కొంతమంది సిగ్గుపోతే సరిపోతుంది కదా, అందరూ సిగ్గుపోవడం అవసరం. అందుకే ఇక్కడ చెప్తున్నా, మీరు కూడా మీ పాప జీవితాన్ని నిజాయితీగా ఒప్పుకోరండి. ఆత్మతో సత్యంతో దాన్ని ఆరాధించండి. ఆత్మతో సత్యంతో కూడా ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకున్నప్పుడే ఆత్మతో సత్యంతో ఆరాధన కూడా పెట్టేస్తారు. అర్థమవుతుందా? ఆత్మతో సత్యంతో ఒప్పుకోలేకపోతే ఆ ఆరాధన సత్యంతో కూడా రాదు, ఆత్మతో కూడా రాదు. అది మీద ఆరాధనే అవుతుంది. అలాగనే మీరు కూడా మారాలని నా తాపత్రయం, నా ఆలోచన. అర్థమవుతుందా? సరే, బలలో పాల్గొనక ముందు నా బలవాక్యం. సరే, ఎవరైనా కూడా పాపం మీరు నాలాంటి పాపం చేస్తుంటే మాత్రం ఇప్పుడే ఒప్పుకొని ఆ బలలో పాల్గొందండి. పాల్గొంది మళ్ళీ పాపం చేయకండి, పాల్గొంది మరలా పాపం చేయకండి. ఆ శిక్షలు మళ్ళీ మనకే తిరిగి వస్తాయి. ఎట్లా వస్తాయంటే చెప్పబడి చూడండి శిక్షలు ఒకసారి. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునేవారను, అలాగ చేసి తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగబడుతున్న శిక్షావిధికరుడిగా తిరిగి త్రాగుచున్నాడు. ఎందువలన మీరు అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందినట్లా లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. నేను శిక్షింపబడ్డది ఎందుకనంటే లోకంతో పాటు నాకు శిక్ష కలగద్దని చెప్పేసి దేవుడు తానే నన్ను శిక్షించినాడు. అర్థమవుతుందా? అక్కడ శిక్ష తప్పించడం కోసము ఇక్కడ శిక్షిస్తున్నాడు. ఒకవేళ ఇట్లా మీరు ఇక్కడ శిక్షింపబడుతున్నారంటే ఖచ్చితంగా దేవుడే చేస్తున్నాడు అనుకోండి. ఎందుకంటే మన పాపాలు మరి ఏ పాపం చేసినా పాపం అంటే రహస్య పాపం కూడా చేసినవచ్చు, చెప్పలేము. అర్థమవుతుందా? ఖచ్చితంగా నిదానించి ఆలోచించుకొని బలలో పాల్గొందండి.